హలో అండి, దిస్ ఈజ్ ఎస్ఎల్సి డిజైనర్స్. ఏం చేస్తున్నాను నేను అనుకుంటున్నారా? స్టోన్స్ పెట్టుకుంటున్నాను బ్లౌజ్కి. నిన్న ఆల్రెడీ నేను ఒక బ్లౌజ్ పోస్ట్ చేశాను కదా, ఆ బ్లౌజ్ కంప్లీట్ అయింది. సో ఫినిషింగ్ చేయడానికి ఇంటికి తెచ్చుకున్నాను అనమాట. షాప్లో వర్క్ కంప్లీట్ అయిపోగానే నేను ఇంటికి వచ్చేసి ఇంటికి కూడా బ్లౌజులు తెచ్చుకుంటాను. ఏమన్నా ఫినిషింగ్ చేయాల్సినవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకుంటాను అనమాట నైట్ టైము. చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ మధ్యలో నేను స్టోన్స్ అనేవి పెడుతున్నాను. మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ మధ్యలో స్టోన్స్ పెడితే మనకు లుక్ బాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకు నెక్ షేప్ చూడండి ఒకసారి. నెక్ షేప్ నిన్న చెప్పాను కదా, స్టార్ నెక్ టైప్ వస్తుంది, దానికి కట్ వర్క్ వస్తుందని. సో ఇది ఆ నెక్. హ్యాంగింగ్స్ ఇలా డబల్ స్టెప్ ఇచ్చేసి దానికి పైపింగ్ కూడా ఇచ్చేసామన్నమాట. ఈ బ్లౌజ్ ఇంకోటి అనమాట, ఇది మగ్గం వర్క్ది. మగ్గం వర్క్ అంటే హ్యాండ్కి నెట్ ఇచ్చాం. హ్యాండ్కి నెట్ ఇచ్చేసి ఇక్కడ అంతా డిజైన్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చి బోట్ నెక్ అండి. బోట్ నెక్ ఇలా వచ్చేస్తుంది బ్యాక్. ఇంకా థ్రెడ్స్ అవి పెట్టలేదు. సో ఇవే నేను ఫినిషింగ్ చేయాలనేది. అన్ని వర్కర్స్ అనేది చెయ్యరు. కంప్లీట్గా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి అక్కడ వేసేసిపోతారు. ఫినిషింగ్ అంతా మనమే చేసుకోవాలన్నమాట. సో నేను నైట్ టైం ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటాను ఫినిషింగ్లు అనేటివి. ఇలా చేయకపోతే మనకు లుక్ అనేది బాగా కనపడదు. సో అందుకోసమనే నేను ఫినిషింగ్ బ్లౌజులు ఎలా డిజైన్ చేయాలి అని ఇక్కడే ఆలోచన చేస్తూ ఉంటాను. ఇలా ఆలోచన చేసి మంచిగా డిజైన్ చేస్తుంటాను. చాలామంది నాకే డిజైన్ మీరే చెయ్యండి అని నాకే వదిలేస్తూ ఉంటారు. సో అలా డిజైన్ చేయాలంటే ఇలా ఆలోచించాలి. మరి ఇలా బ్లౌజులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో మన బొటిక్లో డిజైన్స్ మీకు ఎలా అనిపించాయి, నచ్చాయా? అయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మంచి డిజైన్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగట్లేదు. సో మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.